మేడ్చల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1974-75 సంవత్సరం బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ ఉపాధ్యాయులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల చేతుల మీదుగా పూర్వ విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు లింగారెడ్డి, మల్లారెడ్డి, యాదగిరి, స్వామి, ప్రభాకర్ రెడ్డిలకు పూల బొకేలు అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహాయంగా 1,00,000 రూపాయల చెక్కును ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు లక్ష్మణరావు, అరుణ, నాగేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఈ విధంగా కలవడము, సంవత్సరం కొంతమందిని అయితే మేము 50 సంవత్సరాలు అసలు కలవలేదు. ఈ సందర్భంగా అందరినీ కలిసి స్కూల్కి రావడం, ప్రత్యేకంగా ఈ స్కూల్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరము స్కూల్కి కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దామనుకుంటాము, అది కూడా చేయగలుగుతాము. ఎన్నో ఐడియాస్ వచ్చినాయి బయట ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో చేద్దామని, కానీ స్కూల్లో చేసిన తృప్తి బయట ఎక్కడ చేసినా రాదు. ఈ 3 years నుంచి అందరినీ రీకనెక్ట్ చేసుకోవటము, 62 మందిలో 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు 40 మంది ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయింది. అట్లాగే మా గురువులు కూడా వచ్చారు. అండ్ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫంక్షన్ బాగా అయినందుకు చాలా తృప్తిగా ఉంది. 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులమైన మేమందరము ఒకానొక సందర్భంలో 1 సంవత్సరం క్రితం కలుసుకొని మనమందరం రీయూనియన్ అయిదామని నిర్ణయం చేసుకున్న తర్వాత ఒక 3 నెలలు అందరూ, మాలో ముఖ్యమైన వాళ్ళు లక్ష్మణరావు గారు, శివరాములు గారు, నాగేశ్వరు, అరుణ గారు, మేమందరం అందరి నంబర్లు పోగేసి 62 మంది స్ట్రెంత్ ఉన్న మేము, అందులో 16 మంది చనిపోయారు మా స్టూడెంట్స్. మిగిలిన 48 మందిలో 42 మంది నంబర్లు పోగేసి అందరినీ కాంటాక్ట్ చేసి అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఈరోజు ఈ ఫంక్షన్ జరుపుటకు మిగిలి ఉన్న మా 4 గురువారులలో లింగారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, యాదగిరి స్వామి గారు, వాళ్ళను పిలిచి వాళ్ళను మాకు తగిన రీతిలో సత్కరించుకొని మా విద్యార్థులందరికీ మేము మొమెంటోలు ఇచ్చుకొని ఆ తర్వాత ఉడతా భక్తిలాగా చంద్రునికో నులుపోగులాగా 1,00,000 రూపాయలు స్కూలు అభివృద్ధి కొరకు మేము మా మనస్ఫూర్తిగా వారి హెడ్ మాస్టర్ గారు పద్మనాభం గారు లేరు కాబట్టి, లీవ్లో ఉన్నారు కాబట్టి వారి తరఫున సుబ్బారెడ్డి గారికి అందజేయడం జరిగింది. వారు మాకు సంపూర్ణ సహకారాలు అందించారు. ఇక్కడ మేము ఎంత తృప్తిగా ఉన్నామంటే ఈ 50 సంవత్సరాల్లో చాలా తృప్తిగా ఎన్నో రోజులు గడిపాము. కానీ అన్నిటికన్నా ఈరోజు పసిపిల్లలలాగా మేము 10th క్లాస్ స్టూడెంట్ లాగా మా జ్ఞాపకాలు అందరం కలుసుకోవడము, మేము నెమరు వేసుకుంటూ సంతృప్తిగా గడిపాము. ఈరోజు మా జీవితంలో మేమైతే ఇవ్వడం పర్వాలేము, అందరం 60 దాటాము, కానీ 20ల కంటే కింద ఉన్నామా అనిపిస్తుంది మాకు. ఇది మా ప్రగాఢ విశ్వాసం. మా యొక్క మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నది, లోపల ఉన్నది. ఫ్రమ్ బాటమ్ మోస్ట్ లేయర్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్ దీస్ ఆర్ ద వర్డ్స్, క్లియర్ వర్డ్స్. చాలా సంతోషించాం. పిలవగానే అందరూ ఎంతో పదవులు ఉన్నారు. 100 కోట్లకు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 కోట్లకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అమెరికాకి వెళ్ళి పరిగెత్తుకొచ్చారు. ఆయన 300 కోట్లు ఆస్తున్నది లక్ష్మణరావు గారికి. ఆయన కూడా అక్కడ ఇక్కడ ఉన్నా కూడా చిన్న పిల్లోడులాగా ఇక్కడనే ఉండి PhD వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి వ్యవసాయదారులు ఉన్నారు. మెడికల్ రంగంలో 10వ స్థానంలో ఫ్యాక్టరీ పెట్టిన అతను ధర్మారెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది స్టాల్ వార్డ్స్ని ప్రొడ్యూస్ చేసిన ఈ స్కూలుకు మా తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.